వృత్తికున్న విలువ ఏంటిదంటే మన కన్నా సీనియర్లను మనం గుర్తించడం ముఖ్యం. ఏమంటారు? వారికి ఫస్ట్ మనము ప్రియారిటీ ఇస్తే మన వృత్తికి మనం ప్రియారిటీ ఇచ్చినట్టే. కాబట్టి నేను 35 ఏళ్ళు అవుతుంది, నా ఏజ్ ఒకటి తక్కువ 50. నేను పని చేస్తున్నా. నేను ఈ పనిలోకి రావడం ఎందుకనే కాడ ఆగిపోయింది. మనకు ఇంటి పరిస్థితులు సరిగా లేనందువల్ల ఈ పనిలోకి రావడం జరిగింది. మనం చదువుకున్నామన్నా కూడా ఆర్థిక స్తోమత లేదు. తల్లిదండ్రులు మనం చదివిద్దామంటే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వాళ్ళ మన కుటుంబాన్ని పోషించుకోవాలని మన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఈ పనిలోకి రావడం జరిగింది. అంతేనా అన్నయ్యలు? అంతేనా? రావడం జరిగింది. మనం పని చేస్తుంటాం. ఓకే, మంచిగా పని నేర్చుకుంటాం. రైతులకు ఎన్నలేని సేవ చేస్తూనే ఉంటాం. సారీ, మీకు ఏమైనా బోర్ కొడుతుందా సార్? సార్ లేదు సార్, సబ్జెక్ట్ వేరే అయిపోతుందని అది కాదు, ఇదే సబ్జెక్ట్కి వద్దాం. మనం ఇదే పనిలోకి వస్తుంటాం, రైతులకు ఎన్నలేని సేవ చేస్తుంటాం. రేయం బావులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వైండింగ్ చేసేవాళ్ళం. అవునా కదా? రాత్రి కరెంట్ ఉన్నా కూడా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా ఫీల్డ్కి పోతాం వస్తుంటాం. ఆ టైంలో ఏమన్నా జరిగితే పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు ఏంటి? మన సైలెన్స్. ఇదే సైలెంట్ ఉంటుంది. ఏమన్నా మనకేమైనా జరిగితే సైలెన్స్. కాబట్టి మనం దీనికి ఏం చేద్దామంటే మనల్నే మనం ఫస్ట్ ప్రశ్నించుకుందాం. మనకు మనమే ఒక ఐక్యతగా వద్దాం. మనకు మనమే ఒక చైతన్యాన్ని వద్దాం. సాధించుకుందాం హక్కులను. విన్నారా? నేను 2018లో చీకటివెల్లులో డాక్యుమెంట్ తీసిన. చీకటివెల్లులో డాక్యుమెంట్ తీసి ఒక 3000 మంది ముంగట రిలీజింగ్ చేశాను. డాక్యుమెంటరీ అంటే చీకటివెల్లు అంటే ఓన్లీ కరెంట్. మనము చీకట్లో ఉంటున్నాము, అందరికీ వెలుగునిస్తున్నాము, కానీ మనం చీకట్లో పోతున్నాము. ఏం చీకట్లో పోవడం అంటే అర్థం ఏంటిది? ఏమన్నా విధులు ఎక్కిరించినప్పుడు షాక్ సర్క్యూట్ అయినా ఏది అయినా కూడా మనము లోపలికి అవుతాం. మంచిగా ఉన్న రోజులే పవన్ మస్తు పని చేస్తాడే అంటాడు. పవన్ గారు ప్రమాదం జరిగిందనుకో పక్కపట్టి నారాయణ దగ్గరికి పోతాడు, లేకుంటే వైద్య బాయ్ దగ్గరికి పోతాడు, లేకుంటే మీ దగ్గరికి వస్తాడు, లేకుంటే అన్న దగ్గరికి పోతుంటారు. అవునా? కానీ మనల్ని గుర్తించేది కస్టమర్. కాబట్టి మనకు మనమే సాధించుకుందాము, మన హక్కులను సాధించుకుందాము. మీరు కూడా మన ఏకతాటికి రండి. మీరు కూడా చూడండి, యూట్యూబ్లో చీకటి వెలుగులు ఉంటుంది. మొన్ననే రీసెంట్లీగా ఏమని చెప్పను అన్న మోటార్ మెకానిక్ల బాధలు చూశారా మీరు? పాటను చూడలేదు. గ్రూప్లో చూపెడదామంటే టీవీ కనెక్ట్ అయ్యలేదు, నెట్. మీకు చూపెడదాం అనుకున్నాము. రెండోది, ఓకే, ఈ కంపెనీ అనేది మన అనుభవం ఎలా ఉన్నదో అదే విధంగా తయారు చేశారు. చూడండి, స్టీల్ ఇంప్లేట్స్ ఉన్నాయి, స్టీల్ బౌల్స్ ఉన్నాయి. మన వృత్తికి మనం ఎలా ఆలోచించుకుంటున్నామో అదే విధంగా వీళ్ళు డిజైన్ చేసినారు. కాబట్టి మనం తప్పనిసరి ఈ ప్రోడక్ట్స్ మనము రైతులకు ఇప్పిస్తే చాలా మంచిది. అవునా కదా అన్న? చెప్పండి. V4లో ఏ కంపెనీలో అయినా కూడా PVC ఉంటాయి. అవునా? చూడండి, ఇక్కడ చూడండి, స్టీల్ ఉన్నాయి. గ్రేట్. టెక్స్మోల్ లేవు, CR లేవు. అంటే అనదర్ కంపెనీ పేరు చెప్పద్దు కానీ చెప్తున్నా, వెళ్ళలేవు. ఒకటి మనం కోరేది ఏంటంటే ఇంత మంచి నాణ్యత కలది కాబట్టి మనకు కూడా వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ చేయాలని అడగడం జరుగుతుంది. దీన్ని చూసిన తర్వాత కొంచెం ఎక్కువ నా ఊళ్ళు అంటే నేను ఎక్కువ మాట్లాడాలని ఊపిగా ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఏముంటుంది, మాటలు కూడా ఎక్కువ వస్తుంటాయి. అంటే దానిలో అన్ని భావాలు ఆలోచించుకోకండి, నా ఊడని ఆలోచించుకోండి. ఓకే, అలా అది ఉన్నది కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం. మనము ఎవరినో ఉన్నతమైన వ్యక్తులకు డీలర్షిప్ తీసుకోలేదు కాబట్టి మనోడికి మనమే సహకరించుకుందాం. మనం ముఖ్యంగా మనము సెటిల్ అయిన తర్వాత నీ గురించి పట్టించుకోడన్నా, ఆయన నారాయణ గురించి ఎందుకు పట్టించుకోడు, నా గురించి ఎందుకు పట్టించుకోడు? విజయ్ కంపెనీ వారు చెప్పండి. మేము ఒక్కసారి ఆయనతో మీట్ అయినాము. అన్న నీ పాటలు విన్నా, నేను మా వాళ్ళందరికీ నీకు ముంగడ చూపెడతా అన్నాడు. చూపెడతా మమ్మల్ని వచ్చాము, అక్కడి పట్టుకొచ్చాము. టీం కానీ ఇక్కడ నెట్ వచ్చారు కాబట్టి చూపెట్టలేకపోయినాము. మీరు యూట్యూబ్లో చూడండి, మీ గ్రూప్ ఉంటే గ్రూప్లో పెడతాడు అన్న. గ్రూప్లో వేసాడట, చూసారా? ఏమని చెప్పను అన్న మోటార్ మెకానిక్ల బాధలు. ఒక్కసారి ప్లే చేయబోయాలి పాటను, ఓన్లీ ఆడియోనే సేవ్ విందాము. ఓకేనా? మాట్లాడినాక థ్యాంక్ యూ సార్. మీ కంపెనీ అయినా, మీరు అయినా, మీ ఉక్కు మనిషి అయినా కూడా మా విజయ్ కంపెనీకి ఎలవేళ సహకరిస్తారని, మా భావితరాలను మీరు మీ కంపెనీ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మాకు ఒక నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ అన్న అందరికీ. ప్రతి ఒక్క వారికి పేరు పేరున పవన్ కుమార్, నా పేరు కరీంనగర్ జిల్లా. నా తరఫున అందరికీ ప్రత్యేక హృదయ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. వేదికమైన పెద్దవారు, మన లూబీ ప్రతినిధులైన మన కంపెనీ ఎంపీ లూబీ డీలర్స్
విజీ కంపెనీ గారికి అయిన ఇంజనీరింగ్ కంపెనీ వారికి, మన జనగామ అధ్యక్షులు గారికి మరియు కార్యదర్శి నాతోటి సహోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు చాలా సార్ మాట్లాడారు ఇంతకుముందు, మన హైదరాబాద్ మార్కెట్ సార్ ఉన్నారు కదా, రాజేంద్ర గారు మాట్లాడి ఒక మాట చెప్పారు, మీకు బ్యాంక్ కార్డు చేయండి మరియు పాన్ కార్డ్ చేయండి అని చెప్పారు. చాలా బాగున్నది. స్కానింగ్ చేయమన్నారు, అది కూడా బాగున్నది. కానీ మా తోటి మిత్రులందరికీ మాకు మీ కంపెనీ పరంగా జనరల్ ఇన్సూరెన్స్ చేయాలని కోరుచున్నాను సార్. ఎందుకోసం అంటే మేము మీ వాళ్ళమే. ఎలాంటి ఏమన్నా చిన్న చిన్న ప్రమాదం జరిగినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఈ సభపూర్వకంగా ప్రత్యేకంగా సార్ను ఇదే కోరడం జరుగుతున్నది. ఏమంటారు మిత్రులారా? ఓకేనా సార్? ఓకేనా అన్నలు తమ్ముళ్ళు అందరికీ? ఓకే. అది చేయాలి సార్. రెండవది ఏంటంటే సార్ అన్నారు కంపెనీ లూబీ డీలరు మన విజీ కంపెనీ ఇంజనీర్ వారికి ఇచ్చిన అన్నారు. కొంచెం దూరానే ఉన్నప్పుడు మనము సర్వీస్ కస్టమర్కు డే టైంలో కాలిపోయినప్పుడు, అంటే 2 years వారంటీ టైంలో కాలినప్పుడు దూరం మెకానిక్ ఉండడచ్చో, అంటే చిన్న రిక్వెస్ట్ నాకు, వారు ఇక్కడ తేలేరు. ఇక్కడ తెచ్చేవారికి ఏమవుతుంది, 1 day ఇక్కడికి వస్తారు, తెల్లరంగా చేసేవారికి లేట్ అవుతుంది, మళ్ళీ కొంచెం పెట్టడానికి పొలం వెనుకపోతుంది. అక్కడనే వారికి కూడా కొంచెం మీరు వెసులుబాటు కల్పించి ఆ బిల్లు వాళ్ళకి ఇప్పించాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఏమంటారు సార్? ఏమంటారు అన్నలు తమ్ముళ్ళు? అది చేయాలి. ఎందుకోసం అంటే ఇదంతా మన వాళ్ళమే. ఇప్పుడు డీలర్ అనేటైనా ఎవరో కాదు, మన వృత్తిదారుడే, అవునా? కాబట్టి మనము కోఆపరేషన్ చేసుకోవాల్సిందే. ఏమంటారు మన వైద్య గారు, మీరు కూడా అన్నగారు? ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను 35 ఏళ్ళు అవుతుంది వర్క్ చేయబట్టి. అంటే చాలా, నా ఏజ్ 51 తక్కువ 50. అంటే నేను ఈ పనిలోకి ఎందుకు రావడం కలిగింది మీరైనా చెప్పండి. ఒక చిన్న విషయం, ఈ పనిలోకి ఎందుకు రావడం కలిగింది అన్నలు? పెద్దయినా మీరు డయాస్మిక్ రావాలని కోరుచున్నాను. ఎందుకంటే ఇందులో ఇంత పెద్ద సీనియర్ మెకానిక్ ఉన్నాడు, కానీ తనను ముగ్గులు పెట్టి మనం కూర్చోవడం బాగా అనిపిస్తుంది. ఏమనుకోవద్దు. రండి రామన్న గారు, మీరు పైకి రావాలని కోరుచున్నాను. కొంచెం క్లాస్ తీయండి. రండి. అప్పుడు కూడా ఆయన వెంట నేను ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ఏజ్ ఎంత ఉన్నదో ఇక మీకు తెలుసు, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ 25 ఏళ్ళ పిల్లగాని లెక్క మాతోటి సమానంగా ఆయన కృషి చేస్తున్నాడంటే దీనికి ఎంతో గర్విస్తున్నాను నేను. అదేవిధంగా మన మెకానిక్ సోదరులందరూ కూడా ఒక విలేజ్లో ఒక సర్పంచ్తో సమానం. ఒక మెకానిక్ అంటే మామూలు విషయం కాదు. ఒక విలేజ్లో ఒక మెకానిక్ ప్రతి వ్యక్తికి తెలిసి ఉంటాడు. అరే మన మోటార్ ఖరాబ్ అయిందనంటే, అరే మన రాజు ఉన్నాడు మెకానిక్, మన సత్యాలు ఉన్నాడు, మన రామన్న ఉన్నాడు, మన రామన్న గారు సీనియర్ మెకానిక్ ఉన్నారు. ఏదైనా అవసరమైందంటే చక్కగా ఆయనకే ఫోన్ చేస్తారు. అదేవిధంగా ఒక్కొక్క మెకానిక్ ఒక సర్పంచ్ తోటి సమానం. ఈ మెకానిక్లు అంటే మోటార్ల డాక్టర్లు, వట్టి మామూలు మనుషులు కాదు, పట్టాలేని డాక్టర్లు. మెకానిక్లు అంటే పట్టాలేని డాక్టర్లే. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేసేది మెకానిక్లే. కాబట్టి మెకానిక్లు అంటే పట్టాలేని డాక్టర్లు. ఇది మీరు అవునంటారా కదంటారా? గట్టిగా జై మెకానిక్, జై మెకానిక్, గట్టిగా రేట్లు వేసుకోవాలి. జై మెకానిక్, జై మెకానిక్, జై మెకానిక్, జై మెకానిక్. ఓకే, సంతోషం. ఈరోజు జనగామ జిల్లాలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి లూబిక్ పంప్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి మెకానిక్ సోదరునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో ఉన్నటువంటి వెలుగు
ఈరోజు జనగామ జిల్లాలో మోటార్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఉడకపోతా బాగా మంది మెకానిక్లు దాదాపు 100 మంది మెకానిక్లు ఒక్కతాటిపై వచ్చి ఈ మీటింగ్ హాజరై మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్లాంటి ఉక్కు మనిషి, మన లోబి మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ గారు ఇట్లాంటి ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్, అదే కాందానికి చెందిన లోబి. నేను 30 సంవత్సరాల క్రితం కోయంబత్తూరులో చిన్న మీటింగ్ పని మీద పోయినప్పుడు లూబీ వారి కంపెనీ కూడా సందర్శించడం జరిగింది. అప్పుడు ఇన్ని మోడల్స్ లేవు, ఇన్ని ప్రోడక్ట్స్ లేవు, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చాలా వ్యత్యాసం ఏర్పడుతున్నది, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వచ్చేసాయి. దీనికి గ్యారంటీ కూడా 2 సంవత్సరాలు అంటున్నారు. కానీ ఒక్కటే మెకానిక్ సోదరులందరికీ విన్నవించేది ఏంటంటే, ఏదైతే ప్రోడక్ట్ కొంటారో ఆ ప్రోడక్ట్ యాక్సెసరీస్ కానీ వాటిని వాటే ఉపయోగిస్తే మనకు గ్యారంటీ ఫుల్గా పనిచేస్తుంది. 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు నడుస్తుందని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను. మనకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ఈ లోబీ కంపెనీ తరఫున మనందరికీ వారికి ధన్యవాదాలు తెలియవలస్తున్నాను. ఒకసారి చప్పట్ల ద్వారా తెలియపరచాలని కోరుతున్నాను. ఒక్కటి, ఈరోజు మేము ఇక్కడి జనగామ జిల్లాకు విచ్చేయడం, మా కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని 1996లో స్థాపించినాను. అప్పటి నుంచి ఒక 36 మందితో స్థాపించేది. అంచెలంచెలు అది ఎదిగి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 4000 మంది పై చెలుగు మెంబర్స్ తోటి మన యూనియన్ నడుస్తున్నది. అలాగనే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వెల్ఫేర్ ఫెడరేషన్ అని చెప్పి నామకరణం చేసి గత 15 నెలల కింద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాని కొరకే ఇప్పుడు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి ఏరియాకు తిరిగి మన సభ్యులందరి సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. అందరూ ఏకతాటిపై తీసుకురావడానికి నేను చిన్న కృషి చేస్తున్నాను. మీరందరూ నాకు సహకరించినట్టయితే మనం రాష్ట్రం మొత్తం అందరం తిరిగి అంత పెద్ద ఎత్తున ఇంకా చాలా 1000 మందితోటి మనం ఒక ప్రోగ్రాం చేసుకుందామని చెప్పి మీ అందరికీ వినవిస్తున్నాను. దీన్ని మీరందరూ నాకు సహకరించి ఈ యూనియన్ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. తప్పకుండా నెరవేరుస్తారని హామీ ఇస్తారా? మనం అంటే ఒక్కనే కాదు, అందరం కలిస్తేనే మనం యూనియన్ అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కటి మన తెలంగాణ వ్యాప్తంగా, ప్రతి జనగామ జిల్లా నుంచి ఒక 10 మంది స్టేట్ కమిటీలో ఉంటారు, ప్రతి ఒక్క వరంగల్ జిల్లా నుంచి ఉంటారు, ప్రతి హైదరాబాద్ జిల్లాలో ఉంటారు, మన సూర్యాపేటలో కూడా మన దాంట్లో మెంబర్స్ ఉన్నారు, నల్గొండ మెంబర్స్ ఉన్నారు, యాదాద్రి భువనగిరి ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర కూడా ఫస్ట్ మనం మొన్న నర్మటకు వచ్చి పెద్ద మంచి రాములు గారితో కలిసి అక్కడ ఒక నమస్కారం వారు అక్కడ ఒక మన వృత్తిని ఎంచుకొని బతుకుతున్నది. భర్త చనిపోయినా కానీ మన వృత్తి మీదే ఆధారపడి పిల్లల్ని పోషించుకుంది, ఆడపిల్లలకు పెళ్లి కూడా చేసింది. ఆమె ధైర్యానికి హెడ్సప్ చెప్పి ఒకసారి కలిసాము. అప్పుడు మేము రన్నింగ్లో ఉన్నప్పుడు మన నరేంద్ర గారిని ఒకసారి ఫోన్ ద్వారా సందర్శించాము. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది మెకానిక్లను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసాము. అప్పుడు రాములు గారు కూడా మేము ముఖాముఖిని కలవడం జరిగింది. మొన్నోసారి మళ్ళీ నల్లగొండ మీటింగ్ ఉన్నప్పుడు మనం వీరిని కూడా కలవడం జరిగింది. వీరు మాకు మాట ఇచ్చారు, మన యూనియన్ మనం డెవలప్ చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ పొందాడు.
అందుకే ఈరోజు 100 మంది సభ్యులను మా ముందు పరిచయం చేస్తున్నాడు. చాలా ధన్యవాదాలు సార్. మన అభివృద్ధి, మన సంఘాభివృద్ధికి మనం అందరం ఏకతాటిపై వచ్చి మన సమస్యల గురించి మనం పోరాడుకుందాం. పోరాడితే ఏం లేదు, పోరాటం తప్ప అర్థమైందాం. మన ఏం ఇప్పుడే ఒకసారి టైం చూసుకుందాం, మన సమస్యలను మనం పరిష్కరించుకుందాం. రోజు పని చేయాల్సిన అవసరం లేదు. రోజు 1 గంట సేపు మన ప్రోగ్రామ్స్ వాట్సాప్ ద్వారా చూసుకొని మన సమస్యలు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు వాట్సాప్ గ్రూప్లలో చేరి అందరూ మన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరితో పంచుకోవాలని చెప్పి నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడో కరీంనగర్, ఎక్కడో జనగామ, నా వయసు 65 సంవత్సరాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంటానో పోతానో తెలియదు. కానీ ఇప్పుడు ఒక 100 మంది నాకు జనగామ జిల్లాలో పరిచయం అయిపోయారు. ఎప్పుడు కలకాలం యాదుకుంటుంది. అంటే మన కరీంనగర్, మీరు కూడా కరీంనగర్ ఇప్పుడు నచ్చినా వాడి కృష్ణారెడ్డి ఆ పలానా ఆయన ఉండే మనం కలుసుకోవచ్చు అని ఒక. ఎందుకంటే మెకానిక్లు అందరూ వేరే బిజినెస్ వేరు, మెకానిక్లు వేరు. మెకానిక్లు ఎందుకంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు, వాళ్ళ సమస్యలు అందరికీ పరిశీలించుకుంటారు. నేను మళ్ళొకసారి వస్తాను. మనం ఇంకా జిల్లా వ్యాప్తంగా, ఇప్పుడు ఒక లోకల్ కాదు, జిల్లా వ్యాప్తంగా, జనగామ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పెద్ద ఎత్తున మీటింగ్ చేసుకుంటాను. ఆ మీటింగ్ అంతా బాధ్యత నాదే, నో ప్రాబ్లం. విన్నారాని నరోత్తమ్ రెడ్డి గారు దీనికి బాగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. మీరు నా లెక్కన తోటి సోదరులు, అందరికీ నమస్కారములు. మోటార్ దియంగా ఓదరి బయట పడ్డాడు. ఎట్లా ఇప్పుడే కొంచెం సోయికి వచ్చింది. ఇన్ని కష్టాలు ఉంటాయి మోటార్ మెకానిక్లకు. ఏమని చెప్పదన్న మోటార్ మెకానిక్ల బాధలు. ఎవరిని కదిలించినా ఎన్నెన్ను కన్నీటి గాథలు. ఏమని చెప్పను అన్నా మోటారు మెకానికుల బాధలు. ఎవరిని కదిలించినా ఎన్నెన్ను కన్నీటి గాథలు. కాలిపోయినా కరెంటు మోటార్లు, చేరిపోయినా బోరు మోటార్లు. రిపేరు చేస్తాము రేయి ముంబవలు, అయినా కనని చీకటి రాత్రులు. సంగీతం మాకు ఉన్నది ఒక్కటే ఆధారం. పోయి బావిలో పడితే సంగీతం ఉన్నది ఒక్కటే ఆధారం. పనిచేస్తలేదంటే వెంటనే మీ వెళ్ళిపోతుంటాము. పైపును పైకి ఉంటే పడుతుంటాము. కరెంటు షాకులు పడుతూ ఉన్నది, ఆడమనిషి ముఖ్య ప్రాణాలు పోతుంది. అది కూడా చదువులు మా పైన ప్రతిభతో పని చేస్తుంటాము. పట్టెక్కిపోకుండా మోటారు చేసి రైతులు అండగా మేము
పిల్లలను పెద్ద చదువు చదివించలేను. దయచేసి మన మెకానిక్ మిత్రులు అందరూ మీ యొక్క వివరాలను ఇవ్వలేరు. కొంతమంది మాత్రమే రాశారు. దాదాపు 46 మంది అట్లా ఉన్నారు. బట్ 23 మంది మాత్రమే 25 మంది మాత్రమే వచ్చారు. దయచేసి ఎవరెవరైతే మీ పేర్లు రాయలేదు కొంచెం దయచేసి రాయండి. ప్లస్ ఇంకొకటి, అందరూ ఇప్పుడే వెళ్ళకూడదు. సార్ వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ అరేంజ్ చేస్తారు. మరి ఇంకొకటి, భోజనాలు కూడా ఉన్నాయి. అందరు సమిష్టి భోజనాలు చేసినాక మన కార్యక్రమాలు అనుభవించుకుందాము. గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. గిఫ్ట్స్ తీసుకున్నాక సరే, ఎవరన్నా ఉంటే రాపి, ఇంకా ఎవరన్నా ఉంటే రాయి మనం ఒకసారి అడుగు. రాయని వాళ్ళు ఉంటే ఒకసారి పెన్ను అన్న, పెన్ను 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 సరే పెన్ను అండి సార్. మెకానిక్ సోదరులకు అయ్యా ఈరోజు లూబీ పంప్స్ వారి ఈ మెకానిక్ పేరు ఎప్పుడు ఎనీవన్ వర్కర్ కరెంట్ రాములు అని పేరు వచ్చింది. అక్కడ పని ప్రతి దానికి మనం పని చేసాం. ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఏ ఫీజు పోయినా మోటార్లు నడవలేదు ఆ రోజుల్లోగా. అక్కడ హెల్పర్లు లేరు, లైన్మెన్లు లేరు, చాలా ఇబ్బంది రకంగా ఉండే. అటువంటి టైంలో అన్ని తీర్ల నేను ఆడ పనులు చేసి మన కస్టమర్లకు అన్ని తీర్ల సహకారం చేసిన. ఆ సహకారంతో నాకు పనులు జరిగినాయి. ఇప్పటి వరకు పనులు చేస్తూనే ఉన్నా. నా వయసు 73, 72 దాకా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన జనగాం మెకానికులకు, ఈ డీలర్లకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ పెద్దయ్య. తను చెప్పే నేను ఒక డయాస్ కాడ ప్రోగ్రామ్ అయినా ఇంత పెద్ద మనిషి ఒకతను మాట్లాడాడు. జమాన్లో ఎల్ఎన్డి స్టార్ట్ వచ్చింది సార్. ఎల్ఎన్డి స్టార్ట్ జమాన్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏ ఇయర్లో వచ్చింది? ఎగ్జాంపుల్ ఆయన ఏజ్లో వచ్చింది ఎల్ఎన్డి స్టార్ట్. అప్పుడు ఏం చేశారంటే డీలర్కి వచ్చి రైతు కొనుక్కోపోయింది. కొనుక్కోపోయినప్పుడు అక్కడ ఉన్న ఫీల్డ్ మీద మన మెకానిక్స్ ఉంటాయి కదా మనం, వాళ్ళు ఏం చేశారు, కాటన్ డబ్బాలు ఓపెన్ చేసి పైన 2 స్కూల్ ఓపెన్ చేసి దానికి డైరెక్ట్ బిగించారు. బిగించి కరెంట్ సప్లై ఇస్తే ఎత్తుకుంటలేదు. ఎందుకని మన అందరికీ తెలుసు. అది ఎందుకు ఎత్తుకోతాం చెప్పండి? మూవింగ్ మీద పైప్ అది ఉంటుంది. మూవింగ్ మీద థర్మాకోల్ షీట్ పెడతారా, అది తీయక ఫిట్ చేసింది. ఆ విషయాన్ని ఇంత పెద్ద మనిషి ఒక డయాస్లో చెప్పారు నాకు. మల్లయ్యానికి వచ్చింది పెద్దవారు అనేది. ఎందుకు గుర్తించుకోవాలి, గౌరవించాలనేది ఈ విధంగా తెలిసిపోతుంది. అప్పుడు ఆ మూవింగ్ చేసిన తర్వాత ఆ లైన్మెన్ కూడా తెలియదు వాస్తవానికి. ఆ లైన్మెన్కైనా వాళ్ళకైనా అట్లా పెద్ద మనిషి చెప్పిందో అప్పటి నుంచి కంటిన్యూషన్గా కోట్ ప్రాబ్లమ్స్ సాధిస్తున్నాం. అది పెద్ద ప్రాబ్లం కదా, తెలియదు. పైపర్లకి తీయాలి మనం, థర్మాకోల్ షీట్ తీయాలండి. అవునా కదా సార్? 10 నెంబర్ మీద థర్మాకోల్ షీట్ వస్తుందా? అది తీసుకుంటూ మర్చిపోయారు. థ్యాంక్ యూ పెద్దయ్య. మాట్లాడండి రమేష్ గారు. అదేవిధంగా బ్రాంచ్ మేనేజర్ యూపీ పంప్ వారి బ్రాంచ్ మేనేజర్ను కూడా షాపతి పవన్ గారిని సత్కరిస్తారు. అన్న రామన్న దగ్గరకు ఉండరు, మీరు కూడా ఉండండి సార్. అదేవిధంగా రత్నాకర్ గారు వీవి పంప్స్ వారి మేనేజ్మెంట్కి సత్కరించాల్సిందిగా కోరుతాము. తమ్ముడు జెండా రవాణాలు రత్నాకర్ ఇద్దరు కలిసి విజయ్ కంపెనీ వారిని సత్కరించాలని కోరుచున్నాను. भैया మీరు కూడా రండి. सामने आओ जी आप बेटा, आप फोटो ले लो आपका पापा को. ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఈ జనగామ జిల్లా మేనేజర్ ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏమేమిటి వారు కూడా రావాలని కోరుచున్నాను. వారిని కూడా అన్న కృష్ణ మీరు సత్కరించాలని కోరుచున్నాను.
చలపతిరావు గారిని కూడా సత్కరించాలని కృష్ణన్న గారిని కోరడం జరుగుతున్నది. మన సీనియర్ వెండర్లు అయిన వైద్య సాయి గారు, మీరు ఇద్దరండి దగ్గర రండి, ఒక ఫోటో తీసుకోండి. మీరు ఇట్లా చేయండి అన్న స్వామి దగ్గరండి. వహీద్ గారు మన ఇంత ఐక్యత తీసుకొచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సీనియర్లైన ఇద్దరు మెకానిక్స్ని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. సీనియర్ మెకానిక్ రెడ్డి గారు రండి. మీది ఏ కుటుంబం అంటే రెడ్డి కుటుంబం కదా, రండి. మీరు కూడా రాములు గారు, రమణ గారు ఇద్దరికి చేయండి ఒకసారి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మరోసారి చేసుకోండి అన్న, మాకు కూడా నెంబర్స్ అవసరం. దగ్గరకు ఏ కుటుంబం ఏ పాప మనది? ఇట్లా చూడు. ఓకే డన్. మన గురించి కంపెనీ గురించి క్షుణ్ణంగా మన జనగామ జిల్లాశ్వరుడు నరేంద్ర రెడ్డి గారిని రావాలని కోరుచున్నాను. అధ్యక్షుడు కార్యదర్శి ఇద్దరు రావాలని కోరుచున్నాను. అన్నగారు మీరు గిఫ్ట్ ఇచ్చేది లంచ్ చేసిన అన్నం తిన్న భోజనం అయిన తర్వాత గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నాను అన్న. భోజనం చేసిన తర్వాత గిఫ్ట్. అధ్యక్షులు కార్యదర్శులు రైట్ గురించి అయినా మన గురించి అయినా క్షుణ్ణంగా పలకరిస్తూ మనల్ని ఇంట్రడ్యూస్ చేసిన రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రవాలి సార్, మీరు చిన్నగా ఫ్లవర్ గుచ్చంతో మిమ్మల్ని మా ప్రసన్నం చేసుకుంటాను. ఇవ్వ సార్ చిన్నగా ఇది చూడండి సార్, తన మనసు పెద్దది అంటే రైట్. కార్యదర్శి గారు భయ్యా నరసింహ పేరు పేరు మెకానిక్ జై మెకానిక్. ఏ కులం మనది? మెకానిక్ కులం. అన్ని వాళ్ళు ఎప్పుడు రెడ్డి కులం అని అంటారు, కానీ మన మెకానిక్లో అన్ని కులాలలో ఇలా అన్ని కులాలు ఉన్నాయి, ఒకటేనే కాదు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అంటే అన్ని తెగల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక మెకానిక్ పెద్ద కుటుంబం. విజయ్ గారు మీరు కూడా నిలబడారు. అభిజావ్ జీ, చలపతి సార్ గారు మీరు కూడా వండి స్టేజ్ మీదకి. अभी जाओ जीदा अब आ जाओ, फोन दे दो आपका. समीर ये पकड़ ले. राइट वो फिक्स